హలో ఎవ్రీవన్, ఇది మీ నేత్ర. థ్యాంక్ యూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి వాళ్ళకి ఇట్లానే సపోర్ట్ చేస్తాండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో చేసినప్పుడు ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది అని చెప్తూ, ఇంకా బిగ్ బాస్ గురించి మాట్లాడేదైతే నాకైతే ఫస్ట్ వీక్లోనే ఇంత కంటెంట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదంతా చాలా మంచి కంటెస్టెంట్ని ఈ సీజన్కి తెచ్చినారని అనేకి డౌటే లేదు. ఎందుకంటే ఆ పక్క మణికంఠ గారు వెరీ డిఫరెంట్ క్యారెక్టర్, నిఖిల్ వెరీ డామినేటింగ్ క్యారెక్టర్, మళ్ళీ ఆ పక్క పృథ్వీ నుంచి నేను చాలా ఎక్స్పెక్ట్ చేసినా కానీ పృథ్వీ అయితే ఏం చేయట్లే. విష్ణుప్రియ పానకంలో పుడకమంటారు కదా, అట్లా ఉండిపోతా ఉంది, ఏం చేయట్లే. ఎవరో గొడవ పడతా ఉందే, వెనక్కి నించుకొని డ్యాన్స్ వేసేదేంది, ఫెమినిస్ట్ అనేది ఏంది, ఏమ్రా చేస్తూ ఉంది అని అట్లా అనిపించే. మణికంఠ గారు అయితే ఫుల్ ఆన్ ద ఫ్లో టు గెట్ అ సింపతి అనిపించా నాకు. ఇంకా సోనియా రైట్ పాయింట్ పెట్టుకొని తనకు అనవసరం ఉన్నా కూడా చాలా స్క్రీన్ స్పేస్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంది, విచ్ ఈస్ రియలీ వెరీ గుడ్ వే. ఎందుకంటే బిగ్ బాస్లో ఎవరు వచ్చి సరే అమ్మ నేను చూపిస్తా, పక్కకు రా, నిన్ను క్యాప్చర్ చేస్తాను ఎవరు చెప్పరు. ఆ ఛాన్స్ వాళ్ళే తీసుకోవాలి. సో సోనియా ఈజ్ రియలీ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ అనిపించింది. మళ్ళీ తీసుకునే పాయింట్స్ కూడా పక్కా కరెక్టే ఉంటున్నాయి. కొంచెం మాట్లాడే విధానంలో ఏమైనా నెగటివ్ అవ్వచ్చో కానీ తను మాట్లాడే పాయింట్స్, మాట్లాడే రీజన్ ఏముంటుందో అది మాత్రం పక్కాగా ఉంటుంది. మళ్ళీ నయనిక స్టార్టింగ్ ఉన్నప్పుడు తన పర్సనల్ కరెంట్ పోయింది, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్. ఐఎమ్ డూయింగ్ మెనీ రీటేక్స్, చాలా రీటేక్స్లు చేస్తున్నా. సో ఇట్లాగే చేస్తాను నేను. సో నయనిక తను ఎక్స్పెక్టే చేయలేను, ఇంత కట్అవుట్ ఉంది కదా ఎట్లా చేస్తుంది అని. బట్ డాన్సర్ కదా, స్టామినా ఉంటుందని మాత్రం తెలిసిండే, కానీ అబ్బాయిలకే కాంపిటీషన్ ఇచ్చే అంత స్టామినా ఉందని సీరియస్లీ నేను అనుకోలేదు. కేక్ ఆడుతూ ఉంది గేమ్స్. మళ్ళీ తను మాట్లాడేది అంతే, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా ఉంది. ఎగ్జాంపుల్ ఎవరు బేబీ మూవీలో చేస్తున్నారు కదా సీత, మళ్ళీ మణికంఠ గారు నిఖిల్ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఊరికే మాట్లాడుతుంటారు, బట్ నయనిక జస్ట్ అబ్జర్వ్ చేసేసి ఓకే గైస్ ఈజ్ కమింగ్ అంటే చాలా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్లో ఉంటుంది అనమాట నయనిక. సో నాకు అది మాత్రం చాలా నచ్చింది. నయనిక అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంత కామ్గా ఎంత ఓపికగా మాట్లాడుతుంది, అందరితో రైట్ పాయింట్స్లోనే చేస్తుంది, అనవసరంగా మాట్లాడదు. నయనిక అయితే ఈ ఎపిసోడ్లో అసలు తోపు అనిపించాయి నాకు. ఇంకా నిఖిల్ గురించి మాట్లాడేదైతే చాలా ఓవర్ డామినేటింగ్ అనిపించాయి. మణికంఠ యాజ్ ఐ సెడ్ అంటే సింపతి కోసం చాలా ట్రై చేస్తున్నాడు అనిపించాయి. ఈ విష్ణుప్రియ అయితే ఏమో వన్ డేకి అయితే ఏం చెప్పలేము, కానీ వన్ డేలో ఏం పీక్లేదు అనిపించింది. ఫెమినిస్ట్ గురించి మాట్లాడుతుంది, బిగ్ బాస్కి పోయి బుర్రుందా లేదా అబ్బా విష్ణుప్రియకి అనిపించాయి. యాజ్ ఎ ఉమెన్ ఇట్స్ ఫైన్, అట్లీస్ట్ అందరికీ ఉంటుంది ఓకే ఉమెన్కి సపోర్ట్ చేయాలని, కానీ ఆ ప్లాట్ఫామ్ మీద పొయ్యి మాట్లాడేది కరెక్ట్ కాదని నాకు అనిపించాయి. ఓవరాల్ ఇంకా మిగిలిన వాళ్ళు భాష వాళ్ళంతా ఊరికే ఉత్తు జోక్ వేసుకొని ఎండ్ చేసేసారు అనిపించే. భాష నుంచి నేను మంచి ఆర్గ్యుమెంట్ ఎక్స్పెక్ట్ చేసింది, అనవసరం ఆర్గ్యుమెంటు, లేకపోతే మంచి పాయింట్స్ మాట్లాడేటప్పుడు మాట్లాడు, అట్లా అయిపోయాయి. బేబక్ అయితే నెక్స్ట్ లెవెల్, ఎందుకురా వచ్చింది స్వామి ఇట్లుండే, ఎందుకురా బిగ్ బాస్కి రావాల్సిండే అనిపించాయి. సో ఓవరాల్ చూస్తే మసాలా పర్ఫార్మెన్స్ అయితే ఉండింది. డే 1కి ఇంత మసాలా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే అందరూ మంచిగా ఉండేకే ట్రై చేస్తారు స్టార్టింగ్ వీక్స్లో, తర్వాత వాళ్ళ ట్రూ ఫేస్ తెలుస్తుంది బిగ్ బాస్లో మీరు అబ్జర్వ్ చేస్తే. కానీ ఈసారి మాత్రం కంటెస్టెంట్ కిర్రాకున్నారనమాట, చూడాలి ఏమవుతుందని. ఇంకా స్టార్టింగ్ ఏమైందని మాట్లాడుకోలేకపోతే, స్టార్టింగ్లో అయితే మణికంఠకి చెప్తున్నారు కదా నువ్వు ఎలిమినేట్ అని, తర్వాత నువ్వు ఎలిమినేట్ లేదు అని ట్విస్ట్ ఇచ్చేసి వెళ్ళిపోయినారు. అప్పుడు మణికంఠ గారు వేరే వాళ్ళ మీద ఏమి మాట్లాడే ట్రై చేస్తున్నారు, పాయింట్స్ ఏం చేస్తున్నారో ఓకే, బట్ సింపతి కార్డ్స్ తీసుకునే ట్రై చేస్తున్నారా అది కూడా ఓకే, టు సమ్ ఎక్స్టెంట్ ఓకేలే, ఇది బిగ్ బాస్ కదా తన స్ట్రాటజీ ఉండొచ్చేమో అనుకోవచ్చు. బట్ తను మాట్లాడిన వే అడిగితే మాత్రం ఇట్ ఈస్ నాట్ ఓకే. బికాజ్ ఆదిత్య గారు ఎంత మంచిగా పోయి సారీ అడిగకపోతే, నాట్ జస్ట్ వన్స్ 2 times 3 times 4 times, యూ వాజ్ నాట్ లెట్టింగ్ హిమ్ టాక్ ఓన్లీ. అంత రూడ్గా వద్దు సార్ నాకు స్పేస్ కావాలి సార్ అంటే, నీకు స్పేస్ ఉన్నప్పుడు మాట్లాడాలి, నీకు స్పేస్ ఉన్నప్పుడు లేదంటే మాట్లాడకూడదా అంటే, అవసరం అంటే ఆపోజిట్ పర్సన్ మాట్లాడేకి వాల్యూ ఉండదా అనిపించా నాకు. అండ్ ఆల్సో ఆదిత్య గారు ఈజ్ ఎల్డర్, నిఖిల్ చెప్తా ఉండు నువ్వేం చెప్తావో చెప్పు, ఎల్డరు యంగరు అని లేదు, కానీ ఎల్డర్కి ఏ మర్యాద ఇవ్వాలో అది మర్యాద ఇచ్చి తీరాలి కదా. నీ పాయింట్స్ చెప్పు వద్దనట్లే, కానీ వే ఆఫ్ టెల్లింగ్ ఉంటుంది కదా, దాన్ని కరెక్ట్ చేసుకొని నిఖిల్ చాలా బాగా చెప్పినాడు. తర్వాత నీకు ఏం తెలుసు, నేను ఇంత కష్టపడి నేను ఈ ప్లేస్కి వచ్చినాను అని అట్లంతా మాట్లాడినాడు. బట్
విచ్ ఇస్ సో స్టూపిడ్ అనిపించే. అట్లాగే నిఖిల్ గారు కూడా దానికి మంచి ఆన్సర్ ఇచ్చినారు అని నాకు అనిపించే. ఎందుకంటే వాళ్ళు చెప్తారు గోల్డెన్ స్పూన్తో ఎవరు రాలేదు బ్రో, ప్రతి ఒక్కరు కూడా కష్టపడే ఈ స్టేజ్కి వచ్చినారు, ఎవరికి ఈజీగా రాదు అని నిఖిల్ చెప్పడం కానీ, ఆదిత్య గారు లేకపోతే భాష గారు ఎవరో అన్నారు, హా బ్రో నేను కూడా 2 years ఏమి ₹1 డబ్బులు ఉండకుండా నేను అట్లనే సఫర్ అయ్యే వచ్చిండేది ఈ ప్లేస్లో అన్నప్పుడు మణికంఠ ఒకేసారి ఇది నా స్ట్రాటజీ వర్క్ అవ్వట్లేదు, ఇంక ఇడిసేద్దాము అనేసి ఆడ నుంచి వెళ్ళిపోయినాడు. తర్వాత నిఖిల్ దాన్నే గోకుతుంటే మణికంఠకి అర్థమైంది అనుకుంటా, ఓకే ఇట్లా ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వకూడదు, ఇట్లా స్ట్రాంగ్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయో, సింపతి కార్డు ఇవన్నీ ఏమేమి ఉన్నాయో దాన్ని యూజ్ చేసుకోవచ్చు అని నిఖిల్ అనుకున్నాడా, లేకపోతే అనుకొని వింటాడు. ఎందుకంటే అన్నిసార్లు గోకుతున్నాడంటే ఆ పాయింట్ పెట్టుకోవాలని నిఖిల్ డిసైడ్ అయినాడని నాకు అనిపించా. తర్వాత మణికంఠ కూడా సూపర్గా క్యాచ్ చేసి బ్రో దట్స్ ఫైన్ బ్రో, వై ఆర్ యూ స్ట్రెస్సింగ్ సో మచ్, ఐ నో హౌ టు టాక్, వేర్ టు టాక్ అండ్ ఆల్ అని చెప్పేసి వదిలేస్తాడు. ఈ బిగ్ బాస్ సీజన్లో హైలైట్ ఏంటంటే అందరూ చాలా ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారనమాట. నార్మల్ ఎవరైనా ఉంటారో నార్మల్ బిగ్ బాస్ ఆడియన్స్ వాళ్ళకి అర్థం అవ్వలేకపోవచ్చు ఇంత ఇంగ్లీష్ మాట్లాడితే, ఎందుకంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద కంటెంట్ అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు, ఇంకా 20% మాత్రమే ఇంకా తెలుగులో మాట్లాడుతున్నారు. దాన్ని కట్ చేస్తే బిగ్ బాస్ మంచిగా ఉంటుందని నాకు అనిపించా. ఇంకా ఇదైనాక కుక్కర్ విషయం వస్తుంది, బేబక్క కుక్కర్ విషయం అయితే బేబక్క ఇప్పుడు గట్టిగా మాట్లాడుతుంది, సోనియా నోరు మూసించేస్తుంది అనుకుంటే ఏం మాట్లాడలే బేబక్క, అట్లా అరుస్తూ ఉంది సోనియా చిన్ను చేసింది మాకేం ఆకులు అవ్వదా, ఏమైనా టాస్క్ ఇస్తే ఏమైపోవాలి అని. అరే బేబక్క అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉంది, అంత పర్సనాలిటీ ఉంటే తనకి ఆకులు అవ్వదా, తనకు కూడా ఫుడ్ తినాలని ఉంటుంది కదా, అందరికీ పెట్టాలని తనకు కూడా ఉంటుంది కదా, ఎవరికి ఫుడ్ అంతా స్పాయిల్ చేసేసి పడేద్దామని ఉంటుంది. ఆ పాయింట్ ఎందుకు తీసిందా సోనియా అని అనిపించాయి. ఇదైతే ఓవర్ యాక్షన్ పాయింట్ అనిపించాయి సోనియాది, బట్ తనకి ఆకలి అయి ఉంటుంది కదా, ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడిందా అని వదిలేయచ్చు. ఎందుకంటే మిగిలిన పాయింట్ సోనియా ఎపిసోడ్లో ఏం మాట్లాడిందో అదంతా చాలా కిరాక మాట్లాడే అనిపించాయి. సో ఈడ బేబక్ అయితే వేస్ట్, మళ్ళీ పోయి ఎందుకక్క ఇంత సైలెంట్గా ఉన్నావంటే నాకు ఇదే నేచరు, ఇట్లా నాకు సైలెంట్గా కామ్గా ఉండే నాకు అలవాటు అయిపోయింది, లేకపోతే నేను హ్యాపీగా ఉంటే ఉండలేకపోతే నేను ఉండలేను అని చెప్పింది. ఏంది ఎవరైనా తిడుతూ ఉంటే భరించడం హ్యాపీనెస్, నువ్వు యాడ హ్యాపీగా ఉన్నావు, ఫుల్ కుళ్ళిపోతున్నావు కదా, అది ఎట్లా హ్యాపీనెస్ అంటావు, నాకైతే ఏం అర్థం కాలే. బేబక్ అయితే మారాలి, ఇట్లుంటే చాలా కష్టం, ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీస్లో కూడా ప్రూవ్ చేసుకునే అంత అవ్వదు, మళ్ళీ ఇట్లా కూడా ఛాన్స్ తీసుకోలేకపోతే అంతే అనిపించాయి. తర్వాత ఇదంతా అయినాక ఫ్రూట్స్ సోనియా ఇదైతే మాత్రం చాలా కిరాక్ అనిపించాయి. ఇది కూడా సోనియా ఎవ్రీ మూమెంట్ ఛాన్ కోసం వెతికి రైట్ పాయింట్తో గాలం వేస్తూ ఉంది అనిపించింది నాకైతే. ఫ్రూట్స్ ఆడుకున్నప్పుడు ఆడుకుంటా ఉంటే సీగై ఫ్రూట్స్ మాకు ఫస్టే చాలా తక్కువ రేషన్లు వస్తుంది, దాంట్లో కూడా ఇట్లా ఆడి అటు పెట్టేస్తే పింగిన అంటే చెడిపోయిన ఫ్రూట్స్ ఎవరు తినాలని అనుకోరు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఇట్లా ఎవరు ఆడుతున్నారో వాళ్ళకి ఫ్రూట్స్ టచ్ చేసే ఆరెంజ్ టచ్ చేసే ఇది లేదు, మీరు తినకండి అని ఆర్డర్ పెట్టే. అప్పుడు అవును ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉంది, ఇట్లా రాంగ్ అని చెప్పేది కరెక్ట్, బట్ నువ్వు తినకండి అని చెప్పేకి సోనియాకి ఏ రైట్స్ లేదు, బట్ అది చెప్పేసింది వింటారేమో అనుకునేది. కానీ ఈడ భాష స్టార్ట్ తీసుకునేది ఓకే, నువ్వెవరు కాదు ఇట్లా ఫ్రూట్స్ తినొద్దు అని చెప్పేకి అనేదంతా ఓకే, ఎవరో వచ్చి మాట్లాడినారు అబ్బా సోనియా ఆపోజిట్ అని అనుకునే, బట్ మాట్లాడిన పాయింట్స్ ఉన్నాయి బద్మాష్ అనిపించేస్తే. ఎందుకంటే తను చెప్తాడు ఏమి జెండానా అని, అరే ఫ్లాగ్ బ్రో, నేషనల్ ఫ్లాగ్ అటు తీసే అవసరమే లేకుండా అనిపించే, దానికైనా ఎక్కువ అని సోనియా చెప్పడము ఇదంతా ఓవర్ యాక్షన్ అనిపించే. తర్వాత వాళ్ళిద్దరే మాట్లాడుకుని భాషకు అనిపించే అనుకుంటా ఇట్లా పక్కన ఇది రాంగ్ పాయింటే రాంగ్గా పోర్ట్రే అయిందని. తర్వాత వాళ్ళు నవ్వుకొని సరే సార్ట్ ఆఫ్ అనుకునేది ఏందో నాకేమేం అర్థం కాలే. ఇదంతా ఒక్క సైడ్ అయితే ఇంకా నెక్స్ట్ రేషన్ వచ్చిందనమాట. ఐ మీన్ రేషన్ వచ్చిన తర్వాత ఈ పాయింట్ జరిగింది, బట్ రేషన్ వచ్చినప్పుడు ఆ వే ఆఫ్ ఏమైందో అని చూసుకుంటే నిఖిల్ రియలీ డామినేటింగ్ అనిపించాడు. ఓకే చాలా వరకు ఎవరు రాలే స్టాండ్ తీసుకొని ఎవరెవరు ఏమేమి చేస్తారు మళ్ళీ ఎవరెవరు రేషన్ డిపార్ట్మెంట్ ఎట్లా తీసుకోవాలి రేషన్ అనేది దానికి ఎవరు రాలే, బట్ నిఖిల్ వచ్చినాడు అంతవరకు ఓకే. బట్ తను వచ్చినాక వే ఆఫ్ అలోయింగ్ పీపుల్ టు టాక్ కదా, అందరికీ ఆపర్చునిటీ ఇవ్వాలి. ఓకే నీ ఒపీనియన్ ఏంది, నేను చెప్తున్నానంటే అది ఓకేనా, ఏం చేయాలి అని ఏమీ అడగకుండా వేరే వాళ్ళు మాట్లాడుతున్నా కూడా ఓకే లిజన్ అనేది ఏంది, అంతా ఓవర్ యాక్షన్ అనిపించే నాకు. ఓకే తనకి ఓనర్షిప్ తీసుకునే ఇది ఉండొచ్చేమో, కేపబిలిటీ ఉండొచ్చేమో, బట్ దెన్ ఆపోజిట్ పర్సన్కి కూడా ఛాన్స్ ఇవ్వాలి అనిపించా.
ఆ తర్వాత ఎవరు యష్నినా ఏమో ఏమో ఉంది కదా, తను కూడా అంతే చాలా సపోర్టివ్గా ఉంటాయి రేషన్ డిపార్ట్మెంట్లో. ఆడ ఎవరు ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు, సరే నిఖిల్ నీకు ఎట్లాగో ఓనర్షిప్ తెలుసుకునేదంతా అలవాటు కదా, నీ పర్ఫెక్షన్ అంటే నీకు ఇష్టం కదా, నువ్వే తీసుకో అని సపోర్ట్ చేసింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్కి కన్నడ వాళ్ళు గ్రూప్ అయిపోయినారు అనే పాయింట్కి నేను లాస్ట్లో చెప్తాను. సో నిఖిల్ అయితే చాలా డామినేటింగ్ అనిపించాయి. తర్వాత 3 ఇంపార్టెంట్ పర్సన్ని సెలెక్ట్ చేసి కొంచెం సూపర్ పవర్ ఏమో ఇస్తారు అనేదానికి, ఎవరు 6 మెంబర్స్ స్టార్టింగ్లో బిగ్ బాస్ ఇంటికి వచ్చినప్పుడు గెలిచింటారో ఆ 6 మెంబర్స్కి టాస్క్ ఇస్తారు బిగ్ బాస్. ఆ 6 మెంబర్స్ అంటే నయనిక, మళ్ళీ అఫ్రీది, తర్వాత నిఖిల్ అండ్ ఎవరెవరప్ప ఇంకా బేబక్క, మళ్ళీ యష్ననా ఏంది ఆ పాప పేరు. 6 మెంబర్స్కి టాస్క్ ఇస్తారు. ఈ 6 మెంబర్స్లో స్టార్టింగే బేబక్ అవుట్. ఆ పర్సనాలిటీకి అని చెప్పి ఉండిందే గ్రేటు. యాక్చువల్లీ తనకి ఆడేకి అయ్యలేదు అనిపించింది, అబ్బా వచ్చేసింది. తర్వాత యష్ననా తన పేరు గుర్తు రావట్లేదు, కన్ఫ్యూజ్ అవుతుంది. సో తను అవుట్ అయిపోయింది. నయనిక అయితే అబ్బాయిలకి కాంపిటీషన్ ఇచ్చే, కొంచెం తన హెయిర్ కిందకి టచ్ అవ్వలేకపోయింటే నయనిక అసలు కిందకి పడేదని నాకు అనిపించలే, అంత బాగా ఆడే. సో అయ్యో అయ్యిండే బాగుండేదే అనిపించా. సో ఫస్ట్ నిఖిల్ గారు విన్ అయిపోయినారు. తర్వాత సెకండ్ టాస్క్ ఇవ్వాల్సి పడుతుంది. పిరామిడ్స్ని ఒక్కొక్కటే తీసుకొని పోయి లాస్ట్లో ఎవరు 6 పిరామిడ్స్ అనుకుంటా, 6 or 8 పిరామిడ్స్ ఎవరు పెడతారో వాళ్ళు విన్ అవుతారు అన్నప్పుడు నయనిక ఆడింది కదా. అఫ్రీది అయిపోతాడు. ఈ ఇంత ఫిజికల్ ఇచ్చినారంటే అఫ్రీది కోసమే ఇచ్చినట్లుంది, ఎందుకంటే ఇంకా మిగిలిన వాళ్ళంతా అంత స్ట్రాంగ్ లేదు. అఫ్రీది మంచి టాస్క్ ఆడతారు కాబట్టి అఫ్రీది సెలెక్ట్ అయిపోతాడు అని అనుకున్నాను నేను. బట్ అది అట్లా కాలే. నయనిక అంత స్ట్రాంగ్గా ఆడి గెలిచింది, విచ్ ఇస్ రియలీ సో గుడ్ అనిపించింది. సో ఇప్పుడు నిఖిల్, నయనిక ఇద్దరు ఎవరు ఉంటారో వాళ్ళిద్దరికి థర్డ్ పర్సన్ని సెలెక్ట్ చేసే ఇదేంటిది పవర్ ఇస్తారు బిగ్ బాస్. దాంట్లో ఎవరుంటారు, బేబక్క ఉంటుంది, మళ్ళీ భాష ఉంటారు, మళ్ళీ అఫ్రీది ఉంటుంది, మళ్ళీ ఇంకా యష్ననా ఏమో ఉండదు, పాప పేరు గుర్తు రావట్లేదు నాకు. సో ఈ 4 మెంబర్స్ ఉంటారు. నాకైతే అనిపించేసి ఆడ రేషన్లో ఈ అమ్మాయి సపోర్ట్ చేస్తుంది కాబట్టి నిఖిల్ పక్కా తననే సెలెక్ట్ చేస్తాడు, దాంట్లో డౌటే లేదని నాకు అప్పుడే అనిపించింది. నయనిక రైట్ పాయింట్స్ చేసింది. ఫిజికల్ టాస్క్లో చెప్పాలంటే అఫ్రీది చాలా మంచిగా ఆడినాడు, అట్లయితే మేము అఫ్రీదినే సెలెక్ట్ చేసుకోవాలి కదా, అట్లా ఎందుకు యష్ననో ఈ అమ్మాయి ఎందుకు అని చెప్తప్పుడే నిఖిల్ ఏమంటాడు, అఫ్రీది చాలా డెసిజన్ మేకింగ్ అంత బాగాలేదు, మళ్ళీ ఇనిషియేటివ్ తీసుకోడు అని ఎక్స్ప్లెనేషన్ అయితే మంచిగానే ఇచ్చిండు. కానీ డెసిజన్ మేకింగ్ అండ్ దెన్ కామ్నెస్ అండ్ దెన్ టాస్క్లో ఆడేది ఇవన్నీ కలిపి చూస్తే మాత్రము అఫ్రీది టాస్క్లో మంచిగా ఆడతాడు, అవసరం వస్తేనే మాట్లాడతాడు. ఇది మాత్రం నెగటివ్ పాయింట్. నిఖిల్ ఏం చెప్పినాడో కరెక్ట్గానే చెప్పినాడు, కానీ తన ఆలోచన ఎప్పుడు ఈ అమ్మాయినే తీసుకోవాలని ఉండింది. సో దానికి అట్లా మాట్లాడినాడు. నయనిక కొంచెం గట్టిగా వాదించుంటే ఆడు మంచిగా ఉండు అనిపించే, ఎందుకంటే ఈజీగా ఓకే చెప్పేసిందేమో నిఖిల్ ఏం చెప్పినాడో దానికి కన్విన్స్ అయిపోయిందేమో అనిపించే. బట్ అదర్ దెన్ దట్ ఎస్టర్డే చాలా మంచిగా ఆడింది. షీ రియలీ డిడ్ అ గుడ్ జాబ్ అనిపించింది. తర్వాత మాట్లాడినప్పుడు ఎవరెవరిని పగలగొట్టింటారో వాళ్ళకి రీజన్ ఇవ్వాలి కదా. బేబక్కకైతే అక్క నువ్వు డెసిషన్స్ తీసుకోలేవు, మళ్ళీ ఇనిషియేటివ్ తీసుకోలేవు, ఏమైనా చేయాలంటే కుకింగ్లో కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నయనిక కిరాక్ పాయింట్ చెప్పింది. ఎందుకంటే వీళ్ళు అట్లా అన్నప్పుడు బేబక్క ఎప్పుడు ఊరికైపోయిందో అప్పుడు సీత వాళ్ళంతా కన్విన్స్ చేస్తున్నారు, అక్క ఇట్లుంటే ఎట్లా అక్క మాట్లాడక్క అన్నప్పుడు బేబక్క మాట్లాడకపోయినప్పుడు నయనిక ఉండేసి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, వేరే వాళ్ళు మీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే మీరు మాట్లాడగలుగుతారు, లేకపోతే మాట్లాడలేరు. సో ఇదే రీజన్, ఇనిషియేటివ్ తీసుకొని మీకు ఏది రైట్ ఏది రాంగ్ అని తెలిసలేదు, దానికి నేను మిమ్మల్ని చేయలేదంటే అదే నయనికకి అనిపించాను. చాలా మంచిగా మాట్లాడే నయనిక అయితే. ఇంకా నిఖిల్కి అయితే చాలా రాడ్లు పడినాయి కన్వర్జేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అఫ్రీది చెప్పేటప్పుడు డిసిజన్ మేకింగ్ ఉండలేదు, ఇనిషియేటివ్ తీసుకోడు అని చెప్పేస్తే ఊరికే అయిపోయినాడు. అఫ్రీది కూడా ఏం మాట్లాడకుండా ఊరికే అయిపోయినాడు. మళ్ళీ భాషకు వచ్చేసి మీకు చాలా ట్రిగరింగ్ ఉంటారు, మీరు కామ్ అండ్ కంపోజ్డ్గా ఉండరు అని రీజన్ ఇచ్చినప్పుడు బాద్షా కూడా అట్ సమ్ పాయింట్ వాజ్ ఓకే. బట్ దెన్ తనని ఎందుకు సెలెక్ట్ చేసినారు అని అడిగినప్పుడు సెలెక్ట్ చేసిన అమ్మాయే లేసేసి నేను లక్ మీద అయిపోయినా, నాకు ఇది ప్యూర్ లక్ అనిపిస్తుంది అని చెప్పినప్పుడు సోనియా గట్టిగా లాగిందనమాట ఈ పాయింట్. యాక్చువల్లీ లాగాల్సిన పాయింటే, ఎందుకంటే ఎవరైనా సెలెక్ట్ చేస్తే ఎవరు సార్ చెప్తారు ఇట్లా, అరే
నేను లక్లో అయిపోతా, ఆ లక్లో అయిపోయినా నేనేమి చేయలే అంటే పగలగొట్టిన ముగ్గురికి కాలుతుందా లేదా? అదే సోనియా కూడా అయ్యింది అనిపించింది నాకు. సోనియా అది లేకపోయినా వాళ్ళకి స్టాండ్ తీసుకునింది, విచ్ ఇస్ రియలీ గుడ్ థింగ్ అండ్ ఫర్ గుడ్ పాయింట్ షీ టుక్ అ స్టాండ్ అనిపించాయి నాకు. అడుగుతుంది ఇప్పుడు చూడు, టాస్క్ ఆడలేదు అంటా ఉంది, లక్ మీద అయితే ఉంది అనింది, మీకు ఏం ఎక్స్ట్రా కనపడింది ఇట్లా అనేదానికి అని ఎంత గట్టిగా అంటే నిఖిల్ ఉండేసి లేదు షీ రేస్డ్ ఫర్ అవర్ వాయిస్, ఎందుకంటే ఐజ్నిక్ అన్నీ ఎత్తింది అన్నప్పుడు నయనిక షీ టుక్ ఇట్ బికాస్ షీ హ్యాజ్ ఎ ఓటీసీ ఏమో ఒకటి అంటే ఐజ్నిక్ ఉండాలి, లేకపోతే తనకి నచ్చదు, దానికోసం తన సెల్ఫిష్నెస్ కోసం తన పాయింట్ రేస్ చేసింది, కానీ ఇంకా వేరే వాళ్ళ గురించి ఆలోచించలేదు కదా. ఇంకా అట్లయితే టాస్క్లో ఆడేటప్పుడు ఇంకా నీకు టాస్క్ ఉంది పోయి బట్టలు మార్చుకోమ్మా అంటే అరే చూసుకుందాంలే అని, అది ఓనర్షిపా, అది రెస్పాన్సిబిలిటీనా అని కూడా చెప్పే, విచ్ ఇస్ రియలీ గుడ్ పాయింట్. ఆ పక్క తను వాదించలేకపోయింది, అవును నేను లక్ మీద అయినా సెలెక్ట్ చేసేసినారు ఏంది అయిపోయింది అని అంతా చెప్పే, బట్ స్టిల్ నిఖిల్ స్టూడ్ ఫర్ హిస్ స్టాండ్. ఆడ విష్ణుప్రియాక హైలైటో నీకు అనిపించిందే కదా, నాకు అనిపించట్లేదు కదా, వాళ్ళు కదా తీసుకొని ఉంటుంది, నీకేంది అంటే వాళ్ళు ఏం చెప్తే వినేసేయాలా, అట్లీస్ట్ నీ పాయింట్స్ చెప్పాలి కదా, యాజ్ అవుట్స్మేట్స్ నీకోసమే కదా వాళ్ళు సెలెక్ట్ చేసింది ఇది. అసలు విష్ణుప్రియ నాకు నచ్చట్లే, ఎందుకురా స్వామి అట్లా మాట్లాడుతూ ఉంది, బుర్ర బుర్ర లేదా, ఆడుతూ ఉందంటే ఏమి పార్టిసిపేట్ కూడా చేయట్లే, ఏం మంచిగా ఆడట్లే. సో ఇదంతా అంటే నిఖిల్ ఫైనలీ యష్నానా ఏమో ఆ పాపని సెలెక్ట్ చేసేసారు. సో నిఖిల్ వీళ్ళు ప్రేరణ వీళ్ళంతా కన్నడ వాళ్ళు. సో తనని సెలెక్ట్ చేసింటే బయట టాక్ ఏమంటే కన్నడ వాళ్ళు గ్రూప్ అయిపోయినారు, వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు అని. బట్ ఆడ క్లియర్గా తెలుస్తూ ఉంది తను నిఖిల్కి సపోర్ట్ చేసినాడు, రేషన్ డిపార్ట్మెంట్లో ఏం అయితే ఉంటుందో దానికి. సో ఇన్ రిటర్న్ నిఖిల్ తనకి సపోర్ట్ చేసినాడు, ఒక గుడ్ బాండ్ ఫామ్ అయ్యింది. సో దానికోసమే ఇట్లా జరుగుతుంది, కానీ తెలుగు వాళ్ళు ఒక కంపార్ట్మెంటు, మళ్ళీ ఏమి కన్నడ వాళ్ళు ఒక కంపార్ట్మెంట్, అసలు ఇంకా ఏమీ జరగట్లేదు అనుకుంటా నా ఒపీనియన్. మీకు ఎలా అనిపించింది అని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా ట్రై చేసిన తెలుగులోనే మాట్లాడేదానికి, యాక్చువల్లీ కన్నడలో చేసేద్దాం అనుకున్నా, బట్ స్టిల్ లెట్ మీ ట్రై అని. వాళ్ళు కంటెస్టెంట్ తెలుగు చూసి నాకే కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే వాళ్ళే అట్లా మాట్లాడి బిగ్ బాస్ హౌస్లో ఉన్నారంటే నేను బయట చెప్పొచ్చు కన్నడలో అనుకొని ఐ డిడ్ ఇట్ ఇన్ అయ్యో తెలుగు, వాళ్ళే అంత తెలుగు మాట్లాడుతున్నారంటే నేను తెలుగు మాట్లాడగలుగుతాను ఆ వీడియోలో అనుకుని ఐ డిడ్ దిస్ వీడియో. సో మీకు ఇష్టమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి అని చెప్తూ నేను ఈ వీడియోని ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.